అడవిలోకి శుభం వెళ్ళాడు. తల్లిపాలు తాగిన తర్వాత శక్తి లభించింది. తను భీమ్ని ఓడించాడు. తనకున్న అపారమైన బలాన్ని చూపించాడు. చౌదరి భయపడి పారిపోయాడు. ఊరంతా సంతోషాలు అలముకున్నాయి. రైతుల భూములు తిరిగొచ్చాయి. ముఖాలలో చిరునవ్వు కనిపించింది. సాధువు చెప్పాడు రహస్యం: మన మీద మనకి నమ్మకం అవసరం. తల్లి ప్రేమ తోడుగా ఉంటే ఏ కథ అయినా పూర్తయి తీరాల్సిందే. ఊర్లో చౌదరి అనే ఒక సేటు నివసించేవాడు. అతను తరచూ పేద రైతులను ఎంతో విసిగించేవాడు. వారి భూములను లాగేసుకునేవాడు. ఆ రోజు కూడా అతను తన బంగళాలో ఏదో చింతతో తిరుగుతూ ఉన్నాడు. ఏంటి విషయం చౌదరి గారు? చాలాసేపటి నుంచి చూస్తున్నాను. మీరు అటు ఇటు ఆగకుండా తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు నేను నీకేమని చెప్పను? నీకు చాలా బాగా తెలుసు కదా, ప్రతి నెల నేను ఈ ఊర్లో ఎవరో ఒక రైతు భూమిని కబ్జా చేయకపోతే నాకు ప్రశాంతంగా ఉండదు. నేను ఇప్పుడు అదే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఊళ్ళో ఎవరి భూమి మిగిలింది అని, ఎవరు నా దగ్గర అప్పు తీసుకున్నారు అని. కానీ నాకు గుర్తు రావడం లేదు. చౌదరి గారు, ఇలాగైతే చాలా మంది రైతులున్నారు. కానీ నేను మీకోసం చెప్తున్నాను. హరియా అనే ఒక రైతు మీ దగ్గర చాలా కాలం క్రితం అప్పు తీసుకున్నాడు. అతను అప్పు తిరిగి కట్టలేదు, వడ్డీ కూడా చెల్లించలేదు. భీమ్ మాట వినగానే చౌదరి పెదవుల మీద చిరునవ్వు కనిపిస్తుంది. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం? భీమ్, పద. ఇవాళ హరియా భూమిని నా భూమిని చేసుకుంటాను. మరొక వైపు హరియా కష్టపడి తన పొలంలో పనిచేసుకుంటుంటాడు. అతని 10 సంవత్సరాల కొడుకు శుభం కూడా తనతో పాటు పనిచేస్తుంటాడు. అప్పుడే చౌదరి భీమ్తో పాటు అక్కడికి చేరుకుంటాడు. నువ్వు నా దగ్గర అప్పు తీసుకున్నావు, అది ఇంతవరకు చెల్లించలేదు. అలాగే దానికి వడ్డీ కూడా కట్టలేదు. గత కొంతకాలంగా నా పంట సరిగ్గా పండట్లేదయ్యా. భూమి బంజరుగా మారిపోతోంది. అంత సర్దుకున్న తర్వాత నేను మీ డబ్బులు మీకు తిరిగిచ్చేస్తాను. హరియా మాటలు విన్న తర్వాత చౌదరి మరింత కోపానికి గురవుతాడు. ఇప్పుడు నీ బంజర భూమి పచ్చగా మారేంత వరకు నేను ఎదురు చూడాలా? ఇప్పుడే నువ్వు నీ పొలాన్ని వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇవాల్టి నుంచి నీ పొలం నా సొంతం. లేదంటే నీకు ఏ గతి పడుతుందో నీకు చాలా బాగా తెలుసు. హరియా చాలా ఏడుస్తాడు, వేడుకుంటాడు. కానీ చౌదరి గుండె కరగలేదు. వేరే దారి లేక హరియా తన కొడుకు శుభంని తీసుకొని మౌనంగా ఇంటికి తిరిగి వెళ్తాడు. హరియా చాలాసేపటి వరకు ఏడుస్తాడు. కాసేపటికి అతను ఏడుపాపాక అతని కొడుకు శుభం తన దగ్గరికి చేరుకుంటాడు. నాన్నా, సేటు మిమ్మల్ని బయటికి తరిమేసేటప్పుడు మీరతన్ని ఎందుకు ఎదిరించలేదు? బాబు, నేను బలహీనుణ్ణి. ఒకవేళ మీరు బలహీనులైతే ఊరంతా బలహీనంగానే ఉందా? నువ్వు చాలా ప్రశ్నలు అడుగుతున్నావు శుభం. చౌదరి చాలా గొప్ప వ్యక్తి. ఊళ్ళో ఎవరూ కూడా అతని శక్తి ముందు గొంతెత్తలేరు. అతని దగ్గర భీమ్ అనే పెహల్వాన్ ఉన్నాడు. ఊళ్ళో ఏ వ్యక్తి అయినా అతనికి వ్యతిరేకంగా గొంతెత్తితే అతను భీమ్తో కుస్తీకి దిగాల్సి ఉంటుంది. ఇంతవరకు ఎవరైతే భీమ్తో కుస్తీ పడ్డారో వాళ్ళు ప్రాణాలతో మిగల్లేదు. ఆ మాట విని శుభం ఆశ్చర్యపోయాడు. అయితే మన ఊళ్ళో బలశాలుడు ఎవరూ లేరా భీమ్ని ఓడించడానికి? లేదు బాబు, భీమ్ని ఎవ్వరూ ఓడించలేరు. అయితే భీమ్ అంత శక్తివంతుడా? అతన్ని ఎవరూ ఓడించలేరా? ఏదో ఒక దారి ఉండాలి కదా, ఏదో ఒక ఉపాయం ఉండాలి. హరియా చాలా దిగులు చెందుతాడు. కొడుకు మాటల్ని కాదనడానికి నెమ్మదిగా చెప్తాడు. భీమ్ని కేవలం ఒక్కరే ఓడించగలరు. ఆ వ్యక్తి పులిపాలు తాగి ఉండాలి. ఆ మాట వినగానే శుభం ఆలోచనలో పడతాడు. నాన్న, అయితే నాకు చెప్పండి, పులిపాలు ఎక్కడ దొరుకుతాయి? నేను ఆ పాలు తాగుతాను. ఆ తర్వాత భీమ్ని ఎదుర్కొంటాను. సేటు యజమాయిషిని ఈ ఊళ్ళో అంతం చేస్తాను. ఆ తర్వాత అతను ఏ రైతు భూమిని కూడా కబ్జా చేసుకోలేడు. కొడుకు అమాయకత్వాన్ని చూసి హరియా కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి. పులిపాలు మన ఊళ్ళో అడవిలో లభిస్తాయి. ఆ మాట చెప్పి హరియా కళ్ళు మూసుకుంటాడు. ఆ మాట విని శుభం రాత్రంతా పులి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. మరుసటి రోజు శుభం లేచాక అతను చూసేసరికి తన తండ్రి ఇంకా అలాగే పడుకొని ఉంటాడు. నాన్న ఎప్పుడు ఉదయం త్వరగా లేస్తాడు.
ఇవాళ ఇంకా ఎందుకు లేవలేదు? అది చూసి శుభం కంగారు పడతాడు. సర్పంచ్ గారు, త్వరగా పదండి. మా నాన్నకేదో అయిందని నాకు అనిపిస్తుంది. సర్పంచ్ కంగారు పడి వెంటనే శుభంతో పాటు హరియా ఇంటికి చేరుకుంటాడు. బాబు, మీ నాన్న నిన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయారు. ఇక ఎప్పటికీ లేవరు. శుభం కళ్ళల్లోంచి కన్నీళ్లు కారతాయి. కొంతసేపటి తర్వాత పద్ధతి ప్రకారం హరియాకి అంతిమ సంస్కారాలు చేస్తారు. హరియా వెళ్లిపోయిన తర్వాత శుభం అనాథ అవుతాడు. అతడు ఒంటరిగానే తన జీవితాన్ని గడుపుతాడు. శుభం దిగులుగా తన ఇంటి బయట కూర్చుని ఉంటాడు. అప్పుడే సర్పంచ్ కూతురు గౌరీ అక్కడికి చేరుకుంటుంది. శుభం, నువ్వు నాతో ఆడుకుంటావా? నాకు మనసు బాలేదు. ఊర్లో పిల్లలందరూ ఆడుతున్నారు, నువ్వెందుకు ఆడటం లేదు? నాకు ఆడుకోవాలని అస్సలు లేదు. నాకు తెలుసు, నువ్వు మీ నాన్నని చాలా గుర్తు చేసుకుంటున్నావు కదా. ఆ మాట చెప్పగానే శుభం ఏడుస్తాడు. గౌరీ కళ్ళల్లో కూడా కన్నీళ్లు వస్తాయి. తను మౌనంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు తర్వాత ఎప్పుడూ శుభం దిగులుగా ఉన్నా గౌరీ ఏదో ఒక సాకుతో తన దిగులుని దూరం చేసే ప్రయత్నం చేస్తుంది. సమయం అలాగే గడుస్తుంది. 10 ఏళ్లు గడిచిపోతాయి. ఇప్పుడు శుభం యవ్వనస్తుడుగా మారాడు. ఒకరోజు శుభం ఆలోచనలో మునిగిపోయి ఉంటాడు. అతని మనసులో గడిచిన గతం యొక్క జ్ఞాపకాలు మళ్లీ మళ్లీ మెదులుతూ ఉంటాయి. అప్పుడే గౌరీ అక్కడికి వస్తుంది. శుభం దగ్గర ఆగుతుంది. చిన్నప్పటినుంచి చూస్తున్నాను, నువ్వు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు. మొదట్లో నాకు అనిపించేది మీ నాన్నగారిని తలుచుకుంటున్నావని. కానీ శుభం, ఖచ్చితంగా ఏదో విషయం ఉంది, అది నువ్వు నా దగ్గర దాస్తున్నావనిపిస్తోంది. శుభం నెమ్మది నెమ్మదిగా గౌరీ వైపు చూస్తాడు. తన మొహంలో గంభీరత్వం, మనసులో దాగి ఉన్న బాధ స్పష్టంగా కనిపిస్తాయి. నీకు తెలుసా గౌరీ, చౌదరి మా నాన్నని ఆయన పొలం నుంచి బయటికి గెంటేసినప్పుడు నేను నాన్నతో చెప్పాను, మీరు చౌదరికి వ్యతిరేకంగా ఎందుకు గొంతెత్తలేదు అని. అప్పుడు మా నాన్న చెప్పారు, నేనే కాదు, ఈ ఊళ్ళో ఎవరూ కూడా అతనికి వ్యతిరేకంగా మాట్లాడు. ఎందుకంటే అతని దగ్గర ఒక పెహల్వాన్ ఉన్నాడు. ఊరి నియమాల ప్రకారం ఎవరైనా చౌదరికి వ్యతిరేకంగా గొంతెత్తితే ఆ పెహల్వాన్తో వాళ్ళు పోటీకి దిగాలి. గౌరీ శుభం మాటలను చాలా శ్రద్ధగా వింటుంది. నాన్న ఈ మాట కూడా చెప్పారు, కుస్తీ పోటీలో ఇంతవరకు భీమ్ పెహల్వాన్తో ఎవరూ గెలవలేదట. ఎవరైతే భీమ్ పెహల్వాన్తో కుస్తీ పోటీ పడ్డారో వాళ్ళు ప్రపంచానికి వీడ్కోలు చెప్పారట. నాన్న ఈ మాట కూడా చెప్పారు, భీమ్ పెహల్వాన్ని పోటీలో ఎవరు ఓడించగలరంటే వాళ్ళు పులిపాలు తాగి ఉండాలంట. ఆ మాట వినగానే గౌరీ ఆశ్చర్యపోతుంది. తన మొహంలో ఆశ్చర్యం స్పష్టంగా కనిపిస్తుంది. పులిపాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును గౌరీ, పులిపాలు. చిన్నప్పుడు నాన్నగారు నాతో చెప్పారు, పులిపాలు అడవిలో దొరుకుతాయట. అప్పట్నుంచి నా మనసులో ఈ మాటే తిరుగుతూ ఉంది. నేను ఆలోచిస్తూనే ఉన్నాను, ఎలాగైనా సరే నేను ఆ పులిని వెతకాలి. తన పాలను తాకి భీమ్ని కుస్తీలో ఓడించి సేటు సామ్రాజ్యాన్ని ఈ ఊరి నుంచి సమాప్తం చేయాలి. గౌరీ కాసేపు శుభం మొహం వైపు చూస్తూ ఉండిపోతుంది. తన మొహంలో చింత స్పష్టంగా కనిపిస్తుంది. చూడు శుభం, నాకు తెలుసు నీకు ఏదైతే జరిగిందో దాన్ని మర్చిపోవడం అంత సులభం కాదు. కానీ నువ్వు పులిపాల కోసం వెతకడానికి అడవిలోకి వెళ్ళొద్దు. నేను విన్నాను అడవి చాలా ప్రమాదకరమైందని. శుభం గౌరీ మాటలకు సమాధానం చెప్పలేదు. తను మౌనంగా లేస్తాడు. ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కొంత సమయం అలాగే గడిచిపోయింది. ఒకరోజు మళ్లీ చౌదరి తన బంగళాలో చింతిస్తూ తిరుగుతూ ఉంటాడు. ఏం జరిగింది చౌదరి గారు? మీరు మళ్ళీ చింతితావస్థలో తిరుగుతున్నారు? నీకు చాలా బాగా తెలుసు కదా. భీమ్ నవ్వుతూ చౌదరి మాటలని మధ్యలోనే ఆపేస్తాడు. ఏముంది, మీరు ఊళ్ళో ఎవరి పొలాన్నైనా సరే కబ్జా చెయ్యకపోతే అంతవరకు మీకు ప్రశాంతంగా ఉండదు. కానీ మీ వివరణ కోసం నేను చెప్తున్నాను, ఊళ్ళో ఉన్న భూములన్నీ సుమారుగా మీరు మీ పేరు మీదకి రాయించేసుకున్నారు. ఆ మాట విని చౌరి దీర్ఘాలోచనలో మునుగుతాడు. ఉన్నట్టుండి చౌదరి కళ్లల్లో మెరుపు కనిపిస్తుంది. 10 సంవత్సరాల క్రితం నేను హరియా పొలాన్ని కబ్జా చేశాను. దాని మరుసటి రోజే హరియా ప్రపంచానికి వీడ్కోలు చెప్పాడు. నేను విన్నాను ఇప్పుడు తన కొడుకు యవ్వనస్తుడయ్యాడని. పద
ఇప్పుడు తన ఇంటిని కబ్జా చేద్దాము. ఊర్లో ఉన్న రైతులందరి పొలాలను నేను ముందే కబ్జా చేశాను. ఇప్పుడు నేను వారి ఇళ్లను కూడా స్వాధీనం చేసుకుంటాను. ప్రారంభం ఆ అనాథ శుభం నుంచే మొదలు పెడతాం. అయితే మరి శుభకార్యానికి ఆలస్యం చెయ్యకూడదు అయ్యా. కొంతసేపట్లోనే చౌదరి భీమ్తో పాటు శుభం ఇంటికి చేరుకుంటాడు. శుభం వాళ్ళని చూడగానే కోపానికి గురవుతాడు. నువ్విక్కడికెందుకొచ్చావు? చూడు శుభం, మీ నాన్న నా దగ్గర చాలా కాలం క్రితం అప్పు తీసుకున్నాడు. అతను అప్పు తీర్చలేదు, వడ్డీ కూడా కట్టలేదు. దానికి బదులుగా నా కళ్ళ ముందే నువ్వు మా నాన్నగారి పొలాన్ని లాగేసుకున్నావు కదా. కానీ వడ్డీ ఇంకా పెరుగుతూనే ఉంది కదా. చూడు శుభం, నేను నీతో అడ్డదిడ్డంగా మాట్లాడాలనుకోవట్లేదు. మొత్తంగా వడ్డీ ఎంత పెరిగిపోయిందంటే ఇప్పుడు నువ్వు నీ ఇంటిని కూడా నాకు అప్పగించాలి. నేను నీకు కేవలం 4 రోజులు మాత్రమే గడువిస్తాను. శుభం చౌదరి వైపు దీర్ఘంగా చూస్తాడు. అతని ముఖం కఠోరంగా మారుతుంది. అయితే నువ్వు కూడా జాగ్రత్తగా విను చౌదరి, నేను ఇంటిని ఖాళీ చెయ్యను. ఆ మాట విని చౌదరి కోపానికి గురవుతాడు. నన్ను ఎదిరిస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో నీకు తెలిసే ఉంటుంది. నాకు తెలుసు, నీ నౌకరు భీమ్తో నేను కుస్తీ పడాల్సుంటుంది. కుస్తీ పడటానికి నేను సిద్ధంగా ఉన్నాను సేటు. చౌదరి చాలా గట్టిగా నవ్వుతాడు. ఏంటి, నువ్వు యవ్వనంలో చావాలనుకుంటున్నావా? ఎవరు బతుకుతారు, ఎవరు చస్తారు, దీని నిర్ణయం కాలానికే వదిలేద్దాం. కానీ నాది ఒక షరతు. మీకు ఏమాత్రం ధైర్యం ఉన్నా నా షరతుని నువ్వు స్వీకరించు. ఏంటా షరతు? నేను నీ పెహల్వాన్ భీమ్ని కుస్తీ కోసం రెచ్చగొడతాను. ఒకవేళ నేను కుస్తీలో గెలిస్తే నువ్వు ఊళ్ళో వాళ్ళందరి పొలాలను తిరిగి ఇచ్చేయాలి. ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఇదంతా నువ్వు లిఖితపూర్వకంగా నాకు ఇవ్వాలి. చౌదరి శుభంని చాలా పొగరుగా చూస్తాడు. ఒకవేళ అదే విషయమైతే సరే, 15 రోజుల తర్వాత భీమ్కి నీకు కుస్తీ తారీఖుని ఖాయం చేద్దాం. ఇక నీ షరతు గురించి అంటావా? ఇప్పుడే ఊరి పంచాయతీ స్థలానికి వెళ్దాం. నేను లిఖితపూర్వకంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ జాగ్రత్తగా విను శుభం, ఇంతవరకు భీమ్తో ఎవరైతే కుస్తీ పడ్డారో వాళ్ళు ప్రాణాలతో లేరు. ఊర్లో పంచాయతీ స్థలానికి అందరూ చేరుకుంటారు. చౌదరి మధ్యలో నిలబడి ఉంటాడు. శుభం తన ఎదురుగానే ఉంటాడు. గ్రామస్తులారా, శుభం నన్ను ఎదిరించాడు. అతను నా పెహల్వాన్ భీమ్ని కుస్తీ పోటీకి రెచ్చగొట్టాడు. అతను షరతేమిటంటే, ఒక్కవేళ అతను భీమ్ని ఓడిస్తే నేను మీ అందరి భూముల్ని తిరిగి ఇచ్చేయాలి. ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఊరి వాళ్ళందరూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు. ఇక నేను తన షరతుని అంగీకరించాను. ఎందుకంటే నాకు తెలుసు అతను ఈ షరతుని గెలవలేడని. చౌదరి ఒక తెల్ల కాగితాన్ని తెప్పిస్తాడు. శుభం షరతుని రాయించి దానిమీద వేలిముద్ర వేస్తాడు. సర్పంచ్, ఈ కాగితం నువ్వు పెట్టుకో. 15 రోజుల తర్వాత శుభం చనిపోతాడు. ఆ రోజు నేను ఈ కాగితాన్ని నీ దగ్గర నుంచి తీసుకుని చించేస్తాను. ఆ మాట చెప్పి చౌదరి చాలా పొగరుగా భీమ్ని తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత గౌరికి శుభం ఇంకా భీమ్ పోటీ గురించి తెలిసినప్పుడు తను కంగారు పడిపోతుంది. తను ఎంతో వేగంగా శుభం దగ్గరికి వెళ్తుంది. తన మొహంలో భయం ఇంకా కంగారు స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వసలేం చేస్తున్నావు శుభం? భీమ్తో నువ్వు గెలవలేవు. చౌదరి పోటీ రోజున అందర్నీ పిలుస్తున్నాడని తెలిసింది. చాలా పెద్ద నేతలు ఇంకా పెద్ద పెద్ద పోలీస్ అధికారులు కూడా ఉంటారు. నేను గెలిచి చూపిస్తాను. ఆ మాట చెప్పి శుభం తన తండ్రి మాటలను గుర్తు చేసుకుంటాడు. శుభం ఏవి మాట్లాడకుండా ఊరి నుంచి బయట అడవి వైపు వెళ్ళిపోతాడు. శుభం దట్టమైన అడవిలో పులి కోసం వెతుకుతుంటాడు. నాకు ఆ పులి కనిపిస్తే బాగుండు. నేను దాని పాలు తాగి ఎంత శక్తివంతుణ్ణవుతానంటే భీమ్ని ఓడించగలుగుతాను. కొంతసేపటి తర్వాత అతను ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఆ అడవిలో ఒక సాధువు ఉంటాడు. అతను శుభంని ఒంటరిగా కూర్చోవటం చూసి ఆగుతాడు. నువ్వు ఎవరు బాబు? ఈ భయంకరమైన అడవిలో నువ్వేం చేస్తున్నావు? శుభం సాధువు వైపు చూస్తాడు. జరిగినదంతా అతనికి వివరిస్తాడు. అతని మాటలు విని సాధువు ఆశ్చర్యపోతాడు. నువ్వసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నిజంగానే పులిపాల కోసం వెతుకుతున్నావా? అవును. సాధువుకి అర్థమవుతుంది. శుభం మనసులో చాలా కోపం ఉంది.
కాని తను ఒట్టి అమాయకుడు. నువ్వు నీ చిన్నతనంలోనే పులిపాలు తాగావని నేను చెప్తే నువ్వు ఆ మాటను నమ్ముతావా? శుభం ఆశ్చర్యపోతాడు. అదెలా సాధ్యమవుతుంది? నేను పులిపాలు తాగి ఉంటే నాకు తెలుసుంటుంది కదా. నువ్వు చిన్నప్పుడు పులిపాలు తాగావు, కానీ చాలా చిన్నవాడిగా ఉన్న కారణంగా నీకది గుర్తులేదు. ఆ పులి ఇంకెవరో కాదు, స్వయంగా నీ తల్లి. ఏ మనిషి అయితే తన తల్లిపాలు తాగి పెద్దవాడవుతాడో అర్థం చేసుకో, అతను పులిపాలు తాకినట్టే. నీ తల్లిని గుర్తు చేసుకో, అనుభూతి చెందు నువ్వు పులిపాలు తాగావు అని. నీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని నిద్రలేపో. నీలో ఆత్మవిశ్వాసాన్ని నిద్రలేపితే ఒక్క భీమ్ కాదు, నీ ముందుకి 10 మంది భీములు వచ్చినా నువ్వు వాళ్ళని కూడా ఓడించగలవు. సాధువు మాటలతో శుభం లోపల ఆత్మవిశ్వాసం నిద్రలేస్తుంది. పోటీ పడే రోజు రానే వచ్చింది. ఊర్లో పంచాయతీ స్థలంలో అన్ని వైపులా జనాలు గుమిగూడారు. నేతలు, పోలీస్ అధికారులు, ఊరివాళ్లు ఉన్నారు. మధ్యలో కుస్తీ అఖాడాను తయారు చేశారు. శుభం అఖాడాలోకి దిగుతాడు. అతను కళ్ళు మూసుకుంటాడు. వాళ్ళమ్మని తలుచుకుంటాడు. శుభం ఇంకా భీమ్ కుస్తీ మొదలవుతుంది. కొన్ని క్షణాల్లోనే శుభం భీమ్ని పూర్తిగా ఓడించేస్తాడు. అది చూసి సేటుకి నమ్మకం కలగదు. ఇది ఎలా సాధ్యమవుతుంది? భీమ్ని ఇంతవరకు ఎవరు ఓడించలేకపోయారు, కానీ నేను తనని ఓడించాను. కానీ అదెలా? ఎందుకంటే నేను పులిపాలు తాగాను. చౌదరి ఆశ్చర్యపోతాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రతి కొడుకు ఎవరైతే తన తల్లిపాలు తాగుతారో వాళ్ళు పులిపాలు తాగినట్టే. కాకపోతే తనకి ఆ అనుభూతి ఉండదు, తల్లిపాలల్లో ఎంత శక్తి ఉంటుందో అని. శుభం ఊర్లో ఉన్న యవ్వనస్తులందరి వైపు చూస్తాడు. సాధు మహారాజు నాకు ఈ విషయం చెప్పినప్పుడు నాకు అర్థమైంది, నేను అడవిలో అనవసరంగా తిరుగుతున్నాను అని. నిజానికి నా శరీరంలో పులిపాలు అప్పటికే ఉన్నాయి. అది విన్నాక ఊర్లోని యువకులలో ఆక్రోశం పెరిగిపోతుంది. చౌదరి యువకుల ఆక్రోశాన్ని చూసి భయపడతాడు. ఊరి వాళ్ళందరూ ఒక్కటవుతారు. నువ్వు ఏదైతే మాటిచ్చావో దాన్ని నిలబెట్టుకో. ఊర్లో ఉన్న వాళ్ళందరి భూములను తిరిగిపో. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అవమానాన్ని ఎదుర్కొని చౌదరి ఊరి వాళ్ళందరి భూములను ఊరి వాళ్లకు అప్పగిస్తాడు. ఆ తర్వాత ఊరు వదిలి వెళ్ళిపోతాడు.